రక్తంతో తడిసిన తెల్ల కుర్తాతో, మెడపైన తీవ్ర గాయం కారణంగా రక్తం కారుతున్నప్పటికీ ఎంతో నిబ్బరంగా నడుచుకుంటూ లీలావతి ఆస్పత్రిలోకి వెళ్ళి స్ట్రెక్చర్ తీసుకురండి, నేను సైఫ్ అలీఖాన్ అంటూ ఎక్కడా తొణక్కుండా ధైర్యంగా చెప్పటంతోనే ఆస్పత్రికి నేను తీసుకువచ్చింది సైఫ్ అలీఖాన్ అని నాకు తెలిసిందని చెప్పిన ఆటో డ్రైవర్ మీకు గుర్తుండే ఉంటాడుగదా. ఇప్పుడు ఆ ఆటో డ్రైవర్ అందరి దృష్టిలో హీరో అయిపోయాడు. సైఫ్ కి ఆ ఆటో డ్రైవర్ చేసిన హెల్ప్ కి అందరూ శభాష్ అంటూ పొగుడుతున్నారు. అసలు సైఫ్ ని కాపాడిన ఆ రియల్ హీరో ఎవరు? ఆ ఆటో డ్రైవర్ని అందరూ ఎందుకు ఆకాశానికి ఎత్తేస్తున్నారు? ఆ రోజు రాత్రి అసలేం జరిగింది? సైఫ్ అలీఖాన్ని లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ పేరు భజన్ సింగ్ రాణా. సైఫ్ అలీఖాన్ కత్తిపోట్లకు గురైన తర్వాత ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి అందుబాటులో కార్ డ్రైవర్ లేకపోవటం, ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా సైఫ్ పాలిట ఆపద్బాంధవుడిలా మారాడు. తీవ్రమైన గాయాలతో శరీరం నుంచే రక్తం కారుతున్న సైఫ్ ని సరైన టైంకి ఆస్పత్రికి తీసుకువెళ్ళాలి. సాధారణంగా ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితేనే ఈ కేసులు అవి ఇవి మనకెందుకు అని కొంతమంది పట్టించుకోకుండా భయపడి వెళ్ళిపోతారు. కాని భజన్ సింగ్ రాణా మాత్రం అలా ఏమాత్రం ఆలోచించలేదు. గాయాలతో ఒంటినిండా రక్తంతో ఉన్న ఆ వ్యక్తిని ఎలా కాపాడాలా అనే ఆలోచనలో ఉన్నాడు. అందుకే గాయాలతో సైఫ్ ని, ఆయన 2 కుమారులను ఆటోలో ఎక్కించుకొని నేరుగా ఆస్పత్రికి తీసుకువెళ్లాడే కాని ఏం జరిగింది, ఎలా జరిగింది అని మరో మాట మాట్లాడలేదు. కనీసం ఆటోలో ఎక్కిన ఆ 2 ఎవరో కూడా చూడలేదు. ఎందుకంటే ఆ టైంలో భజన్ సింగ్ రాణా మైండ్లో రన్నవుతుంది ఒకటే, గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి వీలైనంత త్వరగా తీసుకువెళ్ళాలి. అందుకే భజన్ సింగ్ ఏ ఆస్పత్రికి తీసుకువెళ్ళమంటారు అని అడిగి దగ్గరలో ఉన్న లీలావతి ఆస్పత్రికి తీసుకువెళ్ళాడు. ఇలా మానవత్వంతో స్పందించాడు కాబట్టే ఇప్పుడు భజన్ సింగ్ రాణా అందరి దృష్టిలో హీరో అయ్యాడు. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో భజన్ సింగ్ చెప్పిన మాటలను పరిశీలించిన మనకు ఇదే అర్థమవుతోంది. ఆ రాత్రివేళ ప్రయాణికుల కోసం చూస్తూ సైఫ్ అలీఖాన్ ఉండే ఏరియా మీదుగా వెళుతున్నాను. ఇంతలో సద్గురు అపార్ట్మెంటు నుంచి కొందరు కేకలు వేస్తూ కనిపించారు. వాళ్ళు నన్ను రమ్మని అరుస్తున్నారు. నేను అక్కడికి వెళ్లేసరికి 4-5 బయటకు వచ్చారు. వారిలో ఒక మహిళ కూడా ఉంది. రక్తంతో తడిసిన తెల్లటి కుర్తా ధరించిన వ్యక్తిని ఆటో ఎక్కించారు. ఆయన నడిచి వచ్చి ఆటో ఎక్కారు. ఆయనలో ఎటువంటి భయం కనిపించలేదు. సాధారణంగానే ఉన్నారు. ఆయనకు మెడ, వీపుపై గాయాలైనట్టు గుర్తించా. అది చూడగానే కలవరపాటుకు గురయ్యాను. అపార్ట్మెంటు లోపల ఏదో గొడవ జరిగి ఉంటుంది. అందుకే అతడికి ఆ విధంగా గాయాలయి ఉంటాయని అనుకున్నాను. గాయాలతో ఉన్న వ్యక్తితో పాటు 7-8 కుర్రాడు, మరో యువకుడు 2 నా ఆటోలో ఎక్కారు. అయితే ఆ దెబ్బలు ఎలా తగిలాయని అడగాలనిపించలేదు. ఏ ఆస్పత్రికి తీసుకెళ్లమంటారు అని అడిగాను. లీలావతి ఆస్పత్రికా లేక హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికా అని వారిని అడిగాను. మొదట బాంద్రాలోని హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి వెళ్లాలనుకున్నారు. అయితే లీలావతి ఆస్పత్రికి తీసుకువెళ్లాలని గాయపడిన వ్యక్తి సూచించారు. వెంటనే లీలావతి ఆస్పత్రికి షార్ట్కట్స్ ద్వారా వేగంగా తీసుకెళ్లాను. దాదాపు 5-6 నిమిషాల్లోనే ఆస్పత్రికి తీసుకెళ్లాను. ఆస్పత్రికి చేరుకున్నాకే తెలిసింది ఆ రక్తపు గాయాలతో ఉన్న వ్యక్తి బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ అని. నేను ఆటోలో ఆయనను తీసుకువచ్చినప్పుడు ఆయన ఎవరో అనుకున్నాను. ఇక ఆస్పత్రికి వచ్చాక రక్తం కారిపోతున్నప్పటికీ సైఫ్ ఎంతో నిబ్బరంగా నడిచారు. ఎక్కడా తొనక్కుండా ధైర్యంగా కనిపించారు. అప్పుడే అర్థమైంది. ఆ టైంలో నాకు ఆటో కిరాయి కూడా గుర్తురాలేదు. తీసుకోకుండానే వెళ్ళిపోయాను అని ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా చెప్పడం చూస్తే భజన్ సింగ్ రాణా ఎక్కడ డబ్బు గురించి ఆలోచించలేదు. గాయపడింది సైఫ్ అని తెలిసినా కూడా వారున్న పరిస్థితిని చూసి జాలిపడ్డాడే కాని డబ్బులు గుర్తురాలేదు. పైగా ప్రాణం కంటే డబ్బు ముఖ్యం కాదంటూ తను చూపిన వైఖరి తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తులు ఉంటారా అన్న మాటలు పలువురి నోటినుంచి వస్తున్నాయి. అందుకే ఆటో డ్రైవర్ తీరును, అతడి వ్యక్తిత్వాన్ని మెచ్చుకున్న ఒక సంస్థ భజన్ సింగ్ రాణాకు 11,000 రూపాయల రివార్డును ప్రకటించడమే కాదు, ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శాలువా కప్పి రివార్డును అందజేశారు. ఈ సందర్భంగా విపత్కర పరిస్థితుల్లో ఆటో డ్రైవర్ స్పందించిన విధానం పలువురిని బాగా ఆకట్టుకుంది.